ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే అందుకు కారణం ఆద్యే. ఆ విషయం నాకు తెలుసు. మనిషికిచ్చింది పోతుందేమో కానీ మనసుకిచ్చింది ఎక్కడికి పోదమ్మా. ఆద్య ఇచ్చినవన్నీ నీ మనసుకే ఇచ్చింది. నీలో ఈ మార్పుకి కారణం తనే. ఒకటి గుర్తుంచుకో, ఆడపిల్లకి తోడుండేది కన్నవాళ్ళు, కట్టుకున్నవాడు మాత్రమే. ఇన్నేళ్లున్నా పుట్టింటి నుంచి అత్తింటికి ఆడపిల్లకి తోడుగా బంధువులు, తోబుట్టువులు ఎవ్వరూ రారు. చివరికి నాన్న కూడా. నీకు తోడుగా వచ్చేది మేము నేర్పించిన పద్ధతులు, మా పెంపకం మాత్రమే. ఏ ఆడపిల్లైనా తనొకరికి తోడుగా వెళుతుందే గాని తనకి తోడుగా ఎవ్వరూ రారు. ఆద్యకి నేను చెప్పడానికి ఏమీ లేదు. తనిక్కడ ఎక్కువ రోజులుండదమ్మా. ఉన్న కొన్ని రోజులే, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. తనుంటేనే నాలో ధైర్యం ఉంటుంది అనేది నిజం కాదమ్మా. ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళిచ్చిన ధైర్యం, ప్రోత్సాహం మనలోనే ఉంటాయి. ఆడపిల్ల అమ్మా నాన్న వేలు వదిలి భర్త వేలు పట్టుకోవడంతోనే కొత్త జీవితం మొదలవుతుంది. ఆ వేలు వదిలి వెళ్ళలేను అంటే జీవితమే ఉండదు. ఆద్య నీకిచ్చిన ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నీతో ఉంచుకోవాలని ఆద్య కూడా నీతో ఉండాలి అంటే ఎలాగమ్మా? ఆద్య నీతో ఉన్నా లేకపోయినా తనిచ్చిన ధైర్యం నీతోనే ఉండాలి. ఉంటుంది కూడా. మార్పంటే అదే కదమ్మా. అయినా ఆద్యని వెళ్ళొద్దని చెప్పడానికి నేనేమైనా వెళ్ళమన్నానా? తనే ఈ పెళ్లి వద్దు అంది. తనే వెళ్ళిపోతాను అంది. వెళతాను అన్న తర్వాత వెళ్ళొద్దు అనడానికి తన మీద నాకు ఏ అధికారం ఉంది? నీలా ఆద్య నాకు కన్నబిడ్డ కాదు కదా. ఈ ఇల్లు, ఈ ఇంటి పద్ధతులు ఇరుకిరుగ్గా ఉన్నాయట. ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందట. తనే చెప్పింది కదా, 4 రోజులు ఉండడానికి తప్ప నలుగురితో కలిసి బ్రతికేలా ఈ ఇల్లు లేదు అని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.